నెక్స్ట్ మనం రాధాకిషన్ రాధాకిషన్ రావు అంటేనే పోలీస్ శాఖలో ఈయన కూడా ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఆయన కూడా సేమ్ కేసీఆర్ కమ్యూనిటీ. ఎందుకంటే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు మొత్తం వాళ్ళ మనుషుల్ని కీలక పోస్టులు వాళ్ళకు బంధువులందరినీ కూడా తీసుకొచ్చి కీలకమైన పోస్టులు రిటైర్మెంట్ అయ్యాడు. ఫోన్ ట్యాపింగ్ కోసం వాడారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రభాకర్ రావు లాగానే తను కూడా రిటైర్మెంట్ అయ్యాడు. టాస్క్ ఫోర్స్ హైదరాబాద్లో కీలకమైన పోస్టు. ఎవరైతే మామూలుగా అసాంఘిక శక్తుల్ని పట్టుకోవడంలో డ్రగ్స్ వ్యవహారాలు కావచ్చు, మిగతా టెర్రరిజం వ్యవహారాలు కావచ్చు, వేరే ఏ వ్యవహారమైనా పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్ హైదరాబాద్లో కీలకంగా వ్యవహరిస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఎందుకంటే టాస్క్ ఫోర్స్ ఆపరేషన్సే డిఫరెంట్గా ఉంటాయి. అటువంటి శాఖకి రాధాకిషన్ రావుని ఓఎస్డీగా వేశారు. ఓకే, 2 ఏళ్ల పాటు. మళ్ళీ అది ఓకే అంటే ఇప్పుడు ఈయన ఎస్ఐబి ఓఎస్డి, టాస్క్ ఫోర్స్ ఓఎస్డి. ఆయన రిటైర్డ్ అయ్యారు, ఈయన రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన ఇద్దరిని తీసుకొచ్చి మళ్ళీ ఏరుకోరి ఆ పోస్టులో కొత్త పోస్ట్ క్రియేట్ చేసి. ఇంతకుముందు ఓఎస్డీలు ఉండేవాళ్ళ? ఇంతకుముందు ఓఎస్డీలు అనేది ఎక్కడ నియమింపబడలేదు. గత ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఎంకరేజ్ చేయలేదు అధికారులని. ఎందుకంటే యంగ్స్టర్స్ ఎవరైనా సరే ఉద్యోగం అనేది ఎందుకు అవసరం ఉంటుంది? యంగ్స్టర్స్ ఉద్యోగంలోకి వస్తే వాళ్ళు కూడా ఆ పోస్టులు అనుభవించాలి కదా. ఓఎస్డీలుగా నియమించబడితే కింది వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఏం పట్టించుకోలేదు. ఇలాగనే పెద్ద పెద్ద పోస్టులలో వీళ్ళందరినీ నియమించబడ్డది. ఎందుకంటే మనకు విద్యుత్ శాఖకు సంబంధించి ప్రభాకర్ రావు చూడొచ్చు, నీటిపారుదలకు సంబంధించి అక్కడ కూడా ఒక రావును చూడొచ్చు. సో ఇలాంటి వ్యక్తులందరూ నియమించబడ్డారు. సో ఇవన్నీ మనము తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళందరినీ ప్రభుత్వము వాడుకొని వాళ్ళందరి ద్వారా సమాచార సేకరణ కోసమే నడిపిందనేది ఖచ్చితంగా మనకు ఆధారాలతో కనపడుతుంది. ఇక్కడ వేరే విషయం లేదు. రాధాకిషన్ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పోలీస్ శాఖల ఈయన పేరు చెప్తేనే చాలామంది చీచి అంటారు. ఎందుకంటే రాధాకిషన్ రావు 10 ఏళ్ల కిందటనే ఉప్పల్లో వైఎస్ఆర్ శ్రీధర్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నాడు. అతన్ని ఒక కేసులో అక్రమంగా ఇరికించి తీవ్రంగా వేధించాడు. చివరికి ఆయన సూసైడ్ నోట్లో రాధాకిషన్ రావు పేరు పర్టికులర్గా మెన్షన్ చేసి ఉరివేసుకొని చనిపోయాడు. వాళ్ళ బంధువులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. కానీ అప్పుడు రాధాకిషన్ రావు మీద ఎటువంటి చర్యలు లేదు. మల్కజ్గిరి ఏసీపీగా పనిచేసినప్పుడు ఈ సంఘటన జరిగింది. అదే మల్కజ్గిరి ఏసీపీగా ఉండి ఆ కేసుని తనే కొట్టివేసుకున్నాడు. సో అంటే వీళ్ళు ఎంత బలవంతులు అనేది మనకు అర్థమవుతుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుని ఆయన క్లోజ్ చేసి ఆయనే విచారణ జరుపుకున్నాడు. ఇందులో నా తప్పేమీ లేదు, నా వల్ల శ్రీధర్ రెడ్డి చచ్చిపోలేదు అని ఆయనకు కేసు క్లోజ్ చేసుకున్నాడు ప్రభుత్వంలో. మామూలుగా అయితే ఆరోపణలు పోలీస్ శాఖ అనేది క్రమశిక్షణ కలిగిన ఒక డిపార్ట్మెంటు. ముందే ఒక బాండ్ ప్రకారమే పోలీస్ శాఖలో ప్రతి ఒక్క వ్యక్తి చేరుతుంటారు. మీరు అవినీతికి అక్రమాలకు దూరంగా ఉండాలనే అందులో ఉంటుంది. కానీ రాధాకిషన్ రావుకి ఎక్కడ పనిచేసింది? అప్పుడు కనీసం సస్పెండ్ కూడా కాలేదు. మరి ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఆ కుటుంబం. మీరు చెప్తున్న దాని ప్రకారం మల్కాజ్గిరి ఏసీపీగా రాధాకిషన్ రావు చాలా కీలకమైన స్థానం మల్కాజ్గిరి అంటే. అప్పుడు ఆ సమయంలో అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తదుపరి తను పటాన్ చెరువు డిఎస్పీ కూడా పనిచేశాడు. అక్కడ కూడా భూదందాలు నడిపాడు. ఒక కేసులో అయితే ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది దొంగల ముఠాను ఏర్పాటు చేసి వాళ్ళతో దొంగతనాలు చేయించి ఆ డబ్బుని తనే దోచుకునేవాడు. అసలు ఈ విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న చాలామంది జర్నలిస్టులకు కానీ బయట సమాజానికి తెలియదు. దొంగల ముఠాను క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం అదేమన్నా? తనే దొంగతనాలు చేయించాలి, ఆ డబ్బు తీసుకొచ్చి రాధాకిషన్ రావుకి ఇస్తే రాధాకిషన్ రావు ఎక్కువ మొత్తంలో తీసుకొని మిగతాన్ని వాళ్ళకిచ్చి మళ్ళీ వాళ్ళతో దొంగతనాలు చేయించడం. అలాంటి కరడు కట్టిన పోలీస్ ఆఫీసరే రాధాకిషన్. తమిళ డబ్బింగ్ సినిమాలో చూసినట్టు సినిమాలో పోలీస్ అధికారి దొంగతనాలు చేయిస్తాడు, పోలీస్ అధికారి నేరాలు చేయిస్తాడు. సో వాళ్ళందరినీ ఆపరేట్ చేస్తూ అలాంటి మూటాలను ఏర్పాటు చేసి నడిపిన వ్యక్తి రాధాకిషన్ రావు. ఇప్పుడు రాధాకిషన్ రావు పోలీసులో ఉన్నాడా, పరారీలో ఉన్నాడా? తను కూడా అంటే వీళ్ళందరికీ స్మెల్ ఉంది కదా ఆల్రెడీ. మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ అనేది బయటపడుతుందని తను కూడా అమెరికా పారిపోయాడు కదా. ప్రభాకర్ రావు చెప్పిన విధంగానే అమెరికాలో ప్రస్తుతం రాధాకిషన్ రావు కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న A1, A2, A3లో A2 మాత్రమే పోలీసు అదుపులో ఉన్నారు. A1గా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావు, A3 రాధాకిషన్ ఇద్దరు విదేశాల్లో అమెరికాలో ఉన్నారు. ఇద్దరు అమెరికాలో ముందస్తుగానే తెలిసి చెక్కేశారు, జెండా బీకారు. ఓకే.